ఎవరికి వాళ్ళే. మనం దేవుడు చెప్పినటువంటి రూట్లో నడుస్తూ ఉన్నట్లయితే, దేవునికి సంతోషం కలిగించే విధంగా, దేవుని చిత్తం నెరవేర్చే విధంగా, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నా జీవిత పరమావధి అని సిద్ధపడి భావించి బ్రతుకుతున్న వాళ్ళకి ఈ నిందల పర్వం తప్పనిసరి. దాని గురించి ఏడ్చి నిరాశపడి నిరుత్సాహపడి కృంగిపోయి దిగులు పడటం కాదు, దాన్ని బట్టి సంతోషపడాలి. ఇది వాక్య సత్యం. ఎందుకు సంతోషపడాలంటే, నేను ఎరగని అనేకమైన నిందలు నా మీదకి వచ్చి పడి నన్ను నింపుతున్నాయంటే నేను సాతానుకి తలపోటుగా ఉన్నానని అర్థమవుతుంది. నా దెబ్బ వాడికి సింహస్వప్నం అయిందని అర్థమవుతుంది. నా దెబ్బకి బిడ్డ కలవరపోయాడు అని అర్థమవుతుంది. అందుకే వాడు ఏం చేయాలో అర్థం కాక, ఎలా అభ్యంతరపరచాలో అర్థం కాక, సాతాను వాడు ఎత్తుకునేది ఏందయ్యా అంటే మన హృదయాల్ని కలవరపరచడానికి అబద్ధ ప్రచారాలు, నిందా ప్రచారాలు, మన మీద అబద్ధముగా చెడ్డవాటినెల్లా కల్పించి మాట్లాడటం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిందలు రెండు కారణాలను బట్టి మనం పొందుతాం. నిందను రెండు కారణాలను బట్టి మనం పొందుతాం. ఒకటి, దేవుణ్ణి బట్టి పొందుతాం. మన ప్రభువుని బట్టి మనం నింద పొందే పరిస్థితి ఉంది. రెండు, మన వ్యక్తిగత జీవితంలో మనం వేసిన పొరపాటు అడుగులను బట్టి కూడా నిందపాలయ్యే అవకాశం ఉంది. అందుకే నిందించడానికి ఎవరికి అవకాశం ఇవ్వద్దని పౌలు మాట్లాడతాడు. కొంతమంది లేడీస్కి సోషలిజం ఎక్కువ, కొంతమంది లేడీస్కి సోషలిజం ఎక్కువ. ఇప్పుడు ఎవరన్నా బయట నుంచి వచ్చారనుకో ఇంటికి, వాళ్ళని టచ్ చేసి మాట్లాడతారు, బాగుండవా, ఏది సంగతి అని. భర్త చూస్తూ ఉంటాడు. భర్త ఫీలింగ్ ఏంటంటే, నా భార్య నాకే సొంతం, ఆమె మెచ్చుకున్నా నన్నే మెచ్చుకోవాలి, గణపరిచినా నన్నే గణపరచుకోవాలి, ఏదైనా టచ్ చేసినా నన్నే ముట్టాలి. పరపురుషుణ్ణి ఆమె ముట్టరాదు, ఆమె నా కొరకు ప్రత్యేకంగా ఉండాలి అనేది ఏ భర్త అయినా కోరుకుంటాడు. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? భర్త అయినా తన భార్యను వహించేవాడు తను కాబట్టి తను అదే కోరుకుంటాడు. కానీ కొంతమంది లేడీస్కి ఉన్న బలహీనత ఏంటంటే, పరపురుషులను తాకి మాట్లాడటం భర్త ఎదుట, అలాగే పరపురుషులను గొప్ప చేసి మాట్లాడటం భర్త ఎదుట. ఆ గొప్ప చేసేది వాని టాలెంట్తో పాటు వాని సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వాలు ఒకవేళ ఒక స్త్రీ కలిగి ఉన్నట్టయితే డౌట్ లేదు, ఖచ్చితంగా ఆమె భర్త ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. అంటే ఆమెను నిందించడం స్టార్ట్ అయింది. ఇక ఒకవేళ ఆమెకి ఏ కల్మషం లేదు, ఆమెలో ఏ తప్పు లేదు, కాకపోతే కొంచెం సోషలిజం, కొంచెం ఎదుటి వాళ్ళతో చనువుగా బిహేవ్ చేస్తుంది. కానీ అలాంటి పరిస్థితులు భర్త ఆమెను అనుమానించడానికి, నిందించడానికి, నింద వేయడానికి ఆస్కారాలు అవుతాయి, అవకాశాలు అవుతాయి. నిష్కారణమైన నిందలు కాదు, మన జిలాకు చేష్టల వల్ల వచ్చిన నిందలు. పచ్చిగా చెప్పాలంటే ఏ చేష్టలో జిలాకు పూసుకుంటే ఏమైద్ది? వచ్చిద్ది. అట్లాగే ఇవన్నీ మన జిలాకు చేష్టల వల్ల మనం తెచ్చుకున్న నిందలు. ఈ నిందలు ఈ లెక్కలోకి రావు. పురుషుడైనా అంతే. ఒక్కొక్కడు భార్య ముందు భార్యను మెచ్చుకోడు, పక్కామను పొగుడుతుంటాడు. అప్పుడు ఆమె డౌట్ పడిద్ది. అర్థమైందా? డౌట్, ఖచ్చితంగా అనుమానం స్టార్ట్ అయ్యిద్ది. కొంతమంది ఊరకనే దొరికిపోతారు. కొంచెం సౌందర్యవంతంగా స్త్రీలు కనపడితే చాలు, ఈ ముఖం తెప్పడం, నోరు తెరిసి చూస్తా నేత్రానందం. చెప్పింది పక్కన మార్కెట్లో కనపడ్డా అంతే, మార్కెట్లో కనపడనుకో చూస్తూ ఉంటాడు. ఏంటి? ఏం లేదు. కొంతమంది అంతే, నేత్రానందం. ఎంత చెప్పిన వాళ్ళు మార్చుకోరు. చూస్తా ఇట్టా పిచ్చి చేష్టాలు చేసి నిందలు తెచ్చుకుని ఆ నిందలు లెక్కలోకి రావు. ఇవన్నీ మనం పనికిమాలిన పనులు చేసుకొని తెచ్చుకునే నిందలు ఇవి. ఈ నిందలకు మనమే బాధ్యులం. వీటి వల్ల మనకి దీవెన రాదు, దేవుడు స్పందించి ఏదో మనకు ఆశ్చర్యకార్యాలు కూడా చేయడు. మహా చేస్తే ఏం చేస్తాడు తెలుసా? సిగ్గు బుద్ధి రెండు వచ్చేటట్టు ఇట్లా వాక్యం నుంచి గద్దిస్తాడు. సిగ్గు తెచ్చుకొని పద్ధతులు మార్చుకోమని చెబుతాడు. ఇక అంతకుమించి ఏం చేయడు. కానీ ఇంకొక టైపు నింద ఉంది, ఏదో కలిగించా ఏం చేయదు, దాన్ని పక్కన పడేసి వాక్యం వినరు. మీరు కూడా వాక్యం వినండి. ఏదైనా తేడా ఉండి నేను చెబుతా ప్రశాంతంగా వారు తాగేవండి. నింద రెండు రకాలని చెప్పాను. ఒకటి జిలాకు చేష్టల వల్ల తెచ్చుకునే నింద, రెండవది దేవుని బట్టి కలిగే నింద. ఇప్పుడు కొంతమందికి నేను శత్రువుని, ఎంత శత్రుత్వం అంటే నేను చచ్చిపోతే బాగుండని ఎదురు చూస్తుంటారు కొంతమంది మతోన్మాదులు. చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు హిట్ లిస్ట్లో ఉన్న నంబర్ 1లో ఉన్నాడు షాలేంరాజు అనేవాడు. కలవరపోతున్నారు బిడ్డలు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే కనపడుతుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే, ఫేస్బుక్లో అయితే, యూట్యూబ్లో అయితే, ఎక్కడ చూసినా వాడు ఒక్కసారి నొక్కాడంటే ఇక పోతా ఉంటాయి. వాడు ఉత్తరం ముర్రు అన్న పోతుంటాయి.
అందులో దేవుడి కృపను బట్టి మన వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు 100 సంఖ్యలో ఉన్నారు. విస్తారంగా జరుగుతుంది. అన్యులు సైతం ఆలోచనలో పడుతున్నారు ఈ మాటలు విన్నప్పుడు. ఇది కొంతమందికి పెద్ద తలపోటుగా మారింది. దాని ఫలితంగా కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో శత్రువులుగా మారతారు. కొంతమంది సాటి సేవకుల్లోనే కొంతమంది ద్వేషాన్ని కలిగి ఉన్నారు. అది ఇంట్లో వ్యవహారం సేవకులు కాబట్టి ఏ కారణమైనా నా మీద దురభిప్రాయం ఉండి ద్వేషిస్తే అవసరమైతే లాగా ఒకటిచ్చి దేవుళ్ళు ఏం చేస్తాడు. లేకపోతే ఆఖరికి మంచాన పడ్డప్పుడైనా ఒప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. ఫలానోడిని నేను తిట్టానని, ఫలానోడి మీద అబద్ధ ప్రచారాలు చేశానని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నా దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఇంటి వాళ్ళ విషయంలో చింత లేదు, ఎన్నన్నది ఇట్టుకొని పర్వాలేదు. ఇప్పుడు బయట వాళ్ళు చేసేటువంటి ప్రచారాలు, క్రైస్తవేతరులు చేసేటువంటి ప్రచారాలు, ఇవి మనకి పరలోకములో అధిక ఫలమును తెచ్చిపెట్టేవి. మీకు పరలోకములో అధిక ఫలం కావాలా? ఎంతమందికి కావాలి? ఆ దాడుల్లో వ్యక్తిగతంగా అటాక్ చేయొచ్చు, లేదా మాటల యుద్ధం కూడా చేయొచ్చు. అందులో లేనిపోని అబద్ధాలన్నీ కల్పించి ఎక్కడెక్కడ దిక్కుమాలిన అబద్ధాలన్నీ తీసుకొచ్చి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, జీవితాన్ని నిందపాలు చేసేటువంటి దుర్మార్గాలు కూడా జరుగుతాయి. ఇది ఏంటి ప్రభా అంటే, నీకు అధిక ఫలము కావాలంటే నువ్వు మౌనంగా ఉండు అన్నాడు. అవసరమైతే ఈ సంగతి నా బిడ్డలకు కూడా నేర్పాలి. నువ్వు నా నిమిత్తమైన నింద ఒకవేళ మోయాల్సి వస్తే, నా నిమిత్తం ఒకవేళ హింస పడాల్సి వస్తే, నా నిమిత్తము కొన్నిటిని కోల్పోవాల్సి వస్తే, కొందరిని కోల్పోవాల్సి వస్తే, డోంట్ వరీ అని చెప్పు. దానికి ప్రతిగా 100 అంతల ఫలము వారికి లభిస్తుందనే మాట చెప్పు, నా గ్రంథం చూపించి అనేది దేవుని వాక్కు. జనులు మిమ్మల్ని నిందించి, హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు కూర్చొని ఏడవండి అన్నాడా? మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. ఆ ద్వేషం మనల్ని నిందపాలు చేయడానికి ఇష్టపడిద్ది, మన క్యారెక్టర్ని అవమానపరచడానికి ఇష్టపడిద్ది ఆ ద్వేషం. అలాగా మనం అవమానాల పాలైనప్పుడు, నింద పాలైనప్పుడు మనం ఏం చేయాలి, ఎలా స్పందించాలంటే దేవుని వాక్యం ఇలా చెప్తుంది. చూడా మాట చదువు. మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషం బయటికి వ్యక్తం చేసేది, ఆనందం ఆత్మలో కలిగేది. ఏమండి, బాగా ఆనందం ఎక్కువైందనుకో లోపల కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తాయి. సంతోషమేమో గంతులేసిద్ది. ఏమండి, ఆనందమేమో లోపల కలిగేది. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున నిందతో అతడు నింపబడవలెను, కొట్టువాని తట్టునకు తన చెంప తిప్పవలెను. యేసయ్యకి మీద ఆయన పిల్లలంగా మనకు కూడా సంబంధించిందా? ఆయన శ్రమ పడిన ప్రకారం మనం కూడా ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల ఆయనతో తోడి సమాన వారసులము. నువ్వు నమ్మినా నమ్మపోయినా నిన్ను రాజు అని పిలిచాడు బాయ్ దేవుడు. ఇప్పుడు తట్టెడప్పులు ఉన్నా సరే, ఏంది తట్టెడప్పులు ఉన్నా సరేనా బాయ్, ఆయన నీకు ఇచ్చిన టైటిల్ మాత్రం కింగ్. ఆయనేమో కింగ్ ఆఫ్ కింగ్స్. మనమందరం రాజవంశములో యాజకత్వము చేసేదను అన్నాడు. రాజులు అన్నాడు, రాణులు, మహారాణులు. ఎవరు నేనా అనవాకు, వెనక చూస్తున్నారు కొంతమంది. ఎవరు నేనా అనేది? మహారాణివి నువ్వు. ఏ మహారాణు ఏమయ్యా, ముందు అప్పులు తీరేటట్టు చూడ. ఏ మహారాణు ఏమోనయ్యా, మా ఇంట్లో దుర్మార్గుడు మారేటట్టు చూడయ్యా. నా పని నిజంగా రాణిలాగానే ఉంది నా పని. నేను చెప్పింది జోక్ అనుకోవద్దు, పక్కా నిజం. నేను చూపించి మాట్లాడుతున్నా. ఏలుదురు అన్నాడు. ఏలేవాళ్ళు ఎవరు? రాజులా కాదా? ఏలేవారు ఎవరో? రాజులు, రాణులు. అవునా? కందాకే రాణి. ఆడవాళ్ళు కూడా రాజ్యాలు వేయలేరండి. ఇందిరాగాంధీ పరిపాలన చేయలే. మీరు తక్కువ వాళ్ళు కాదు. నిన్న చాలాసేపు ఆడవాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడాను నేను. నా మీద కల్పించారు బాబోయ్, నేను ఇక బతకనాను ఎందుకు అంటున్నావు? నా జీవితం ఏమైపోవాలని ఎందుకు వాపోతున్నావు? దేవుని వాక్యం సుస్పష్టంగా చెప్తుంది, నీవు నాతో కూడా ఏలాలి అంటే నాతో పాటు సహించాలంటే వాటిలో మొట్టమొదటిది నింద, హింస. మిమ్మల్ని హింసించేవాడు దేవునికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడని చెప్పాడు యేసయ్య. ఏం చెప్పాడు? మిమ్మల్ని బాధ పెట్టేవాడు దేవునికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడట.
అంటే ఎంత డెడికేటెడ్గా చేస్తాడో చూడిక, ఎంత అంకితమై ఇబ్బంది పెడతాడో చూడు. ఇంకా సరిగ్గా రాలా హింసలు, వచ్చినప్పుడు తేలిద్ది ఒక్కొక్కళ్ళ విశ్వాసం. సిద్ధపడి ఉండాలి, నిందలతో నింపబడాలి. పైన ఏమన్నాడు? కొట్టువాని తట్టునకు చెంప. ఎస్, శ్రమల కొరకు సిద్ధపడాలి. శ్రమలతో కూడా శ్రమలలో నింపబడటానికి కూడా సిద్ధమవ్వాలి, నిందల పాలవడానికి కూడా సిద్ధపడాలి. నిందల పాలై